అధిపతి, కర్త, కర్మ, క్రియ. కర్త అయినవాడు, సమాధాన కర్త అయినవాడు యేసు ప్రభువారు. కర్మ అంటే చేసేవాడు, సమాధానం చేసేవాడు అంటే యేసు ప్రభువారు. క్రియ, మనలో పూర్ణ శాంతి క్రియను జరిగించేవాడు యేసు ప్రభువారు. ఇంకొక మాట చెప్పాలంటే, యేసు ప్రభు ఇచ్చే శాంతి మనం కనుక కలిగి ఉన్నప్పుడు దేవునితో సమాధాన పడతాం. దేవుని సమాధానం కలిగినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు మనం పూర్ణ శాంతి గలవాడు ఉంటాం. అంటే ఎటువంటి ఉపద్రవం వచ్చినా, ఎటువంటి కరువు వచ్చినా, ఎటువంటి ఈ యొక్క తుఫాను వంటి పరిస్థితులు వచ్చినా ప్రభు మనము శాంతిగా నడిపించేవాడు ఉంటాడు. ఆ శాంతి ఎవరు తీసివేసేది కాదు, లోకం ఇచ్చినటువంటిది కాదు నా శాంతి అంటాడు. కాబట్టి ఆయన శాంతి సంపూర్ణమైనది. అటువంటి శాంతి మనకు అనుగ్రహించేవాడు ఉంటాడు. అయితే ఈ శాంతి ఎట్లా లభ్యమవుతుంది చూడండి. మొదటిగా లూకా సువార్త, ఇందాక పాటలో కూడా మనం విన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం 79వ వచనం, మన పాదములను మన దగ్గర చదవలేదు. సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాస్యలను బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. సమాధాన మార్గాన్ని కూడా ఆయన మార్గం ఏంటంటే సమాధాన మార్గం. ఆయన మతంగా సుమా, చాలా మంది దాన్ని వేరేగా అనుకుంటే యేసు మతం కాదండి, యేసు మార్గం. ఆ మార్గం ఏంటంటే సమాధాన మార్గం. ఆ మార్గంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆ సమాధాన మార్గ స్థాపకుడుగా యేసు ప్రభువారు వచ్చారు. ఇక్కడ 2వ అధ్యాయం 14 వచ్చింది. ఎవరికి సమాధానం ఉంటుంది? చాలండి. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దుష్టులైన మనుషులకు కాదు, దుష్టులైన మనుషులకు కాదు, ఇష్టలైన మనుషులకు. చూడండి, దుష్టులైన మనుషుల గురించి చూద్దాం. యెషయా గ్రంథం 48:22, దుష్టులకు నెమ్మది ఉండదు అని నా ప్రభు సెలవిచ్చున్నాడు అంటాడు. చూడండి ఆ మాట. యెహోవా సెలవిచ్చున్నాడు. దేవాదేవుడైన యెహోవా దేవుడు సెలవిచ్చేది ఏంటంటే దుష్టులకు నెమ్మది ఉండేది. ఇదే మాట 57వ అధ్యాయం 21వ వచనంలో కూడా అదే మాటను మనం చూస్తాం. దుష్టులకు నెమ్మది ఉండేది నా దేవుడు సెలవిచ్చున్నాడు. తర్వాత యోబు గ్రంథం 3వ అధ్యాయం 25-26, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించినది. నాకు బీటి పుచ్చించినదే నా మీదకి వచ్చినది. నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించినది. ఇది లోకంలో ఉంటున్న జనుల పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వలన, దేవుని యొక్క మార్గంలో నడవకపోవడం వలన ఇటువంటి సంభవిస్తూ ఉంది. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59:8లో రాయబడింది, శాంతి వర్తను వారెరగదు, వారి నడవడిలో న్యాయం కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు, వాటిలో నడిచేవాడు ఎవ్వడు శాంతి నందుడు. వంకర త్రోవలు కల్పించుకుంటే, నీ సొంత త్రోవలు కల్పించుకుంటే, నీ సొంత మార్గాలు కల్పించుకుంటే శాంతి రాసుమా. శాంతి ప్రదాత అయిన దేవుని యొక్క మార్గంలోకి వస్తే నిజమైన శాంతిని అనుభవిస్తావు. కాబట్టి నేను ఆ యొక్క మార్గంలోకి రావాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ సమాధానం అని చెప్తున్నారట. దాని గురించి రాయబడింది 6:14. సమాధానం లేని సమయమున సమాధానం చెబుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయను. పైపైన చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయనకు వచ్చిన జ్ఞానం చొప్పున ఆయన ఏమంటాడంటే చిన్న గాయమే సార్,
తగ్గిపోతుంది సార్ అంటాడు. నిజానికి అతను డయాబెటిక్ పేషెంట్ కావచ్చు, ఈ యొక్క షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్ కావచ్చు. అది గమనించిన అతనికి ఉన్న జ్ఞానం ప్రకారంగా చిన్న గాయమే సార్, ఆయింట్మెంట్ రాసుకోండి తగ్గిపోతుంది అంటాడు. అది కుళ్ళి చివరికి కాలు తీసేసేంత పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పైన గాయాన్ని మాత్రమే మారుతారు. సమాధానం లేని సమయంలో సమానం అని చెప్పేవాళ్ళు అనేకులు ఉంటారు. వాళ్ళు పైన గాయాలు మాత్రమే పూస్తారు. కానీ యెషయా గ్రంథం 1:6 ప్రకారంగా మనకున్న గాయాలు ఏంటంటే నడినెత్తి నుండి అరికాల వరకు గాయములు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తని చేయబడలేదు. అది మానవుని పరిస్థితి. ఈ గాయములు మానాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభువారి మార్గానికి రావాలి. చూడండి, ఇర్మీయా గ్రంథం 8:11. మనం సమాధానం కొరకు కనిపెట్టుచున్నాం కానీ మేలేమి రాగాయను, క్షేమం కొరకు కనిపెట్టుచున్నాం కానీ భీతియే కలుగుతాం. అయ్యో భయం వేస్తుంది. సమాధానం కనిపెట్టుకుంటా ఉంటే మేలేం దేవుడు రావడం లే. మేము క్షేమం ఎంతో క్షేమం కావాలనుకుంటే అది భీతే మాకు ప్రాప్తించింది. ఇది మానవుని పరిస్థితి. యేసు ప్రభు నిజమైన సమాధానం, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతి ఇస్తున్నానన్నాడు. ఆయన శాంతి శాశ్వతమైన శాంతి. ఆ శాంతి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని సెలవిస్తున్నాడు. ఒకవేళ కలవరం గుండా వెళ్తున్నావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ నూతన సంవత్సరంలో ఒక శుభవర్తమానం ఏంటంటే ఆయన నీ కలవరాన్ని తీసివేయగలిగిన ఏకైక శక్తిశాలి యేసు ప్రభువారు. ఆయన దగ్గరకు వస్తే నీ జీవితం మార్చబడుతుంది, నిజమైన సమాధానం ఇస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం ఎటువంటిది అంటే చూడండి, మొదటిగా యెహెజ్కేలు గ్రంథం 33:11 చూస్తే ఆయన అంటాడు, దుష్టులు నశించుట నాకు ఇష్టం లేదు అంటాడు. ఎంత ప్రేమమయుడైన దేవుడు చూడండి. దుర్మార్గుడు మరణం పొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి చాలండి. దుష్టులు నశించడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క మనిషి దేవుని ఎదుట సంతోషంగా జీవించాలి, సమాధానంతో జీవించాలి అనేది ఆయనకు ఉద్దేశం. కాబట్టి ఆయన మనుషులందరి సమాన దృష్టితో, సమాన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నశించిపోవడం ఇష్టం లేదు సుమా, నీ బాధలు గుండా వెళ్ళడం ఇష్టం లేదు సుమా. అందుకని ఆ దేవాదేవుడు తనకిష్టమైన మనుషులకు సమాధానం అని యేసు ప్రభువాని లోకానికి పంపించారు. ఒకటి, ఆయన ఇష్టపడుతున్నావా లేక ఆయన్ను ద్వేషిస్తున్నావా? నీవు ఆయన ద్వేషిస్తే సమాధానం లేదు సుమా, ఆయన ప్రేమిస్తే నీకు సమాధానం. ఒకటి, సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ఆ సమాధానం ఎటువంటిదంటే ఇట్స్ అ ప్రెడిక్టెడ్ పీస్. అది ముందుగానే చెప్పబడిన సమాధానం లేక ప్రవచించబడిన సమాధానం. చూడండి, యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం 9:6. ఇట్స్ అ ప్రెడిక్టెడ్ పీస్. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. కాబట్టి ఆ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుశితాన్ మారాయితి ఇది కుమార అని సంస్కృతంలో రాయబడింది. అంటే కుశితములను అంటే పాపములను పరిహరించేవాడు కుమారుడు. ఆ కుమారుడే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు చెప్పబడిందంటే సమాధానకర్తయు అధిపతి. కాబట్టి ఇట్స్ ఎ ప్రెడిక్టెడ్ పీస్, అంటే ప్రవచించబడిన సమాధానం. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు సుమా, తరచి చూడండి అన్ని గ్రంథాల్లో ఆయన గురించి ముందుగా చెప్పబడిన వాక్కులు, ఆయన కనిక ధర్మంలో పుట్టబోతున్నాడని చెప్పబడిన వాక్కులు ప్రవచించబడిన ఆ యొక్క సమాధానం సూచిస్తున్నాయి. కాబట్టి ప్రవచించబడిన సమాధానం ప్రెడిక్టెడ్ పీస్. రెండవది చూడండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవండి.
సైనికులకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలమునందు సమాధానము నిలుప అనుగ్రహించుచున్నాను. కాబట్టి అది ప్రామిస్డ్ పీస్ అంటే వాగ్దానం చేయబడిన సమాధానం, వాగ్దానం చేయబడిన సమాధానం. ఈ స్థలంలో సమాధానం నిలుప అనుగ్రహించుచున్నాను. భూలోకంలో సమాధానం, ప్రామిస్డ్ పీస్. తర్వాత మూడోది చూడండి, యెషయా గ్రంథం 52:7. యెషయా గ్రంథం 52:7. ప్రొక్లెయిమ్ పీస్. నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. అంటే సువార్తను ప్రకటించేది. యేసు వార్త సమాధాన వార్త, అంటే ప్రొక్లెయిమ్డ్ పీస్. ఇదే ఆ మొదటి అధ్యాయం 79వ వచనంలో, లూకాసు వార్తలోను 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఇట్స్ ద ప్రొక్లెయిమ్డ్ పీస్. సమాధానం ప్రకటించబడిన సమాధానం. ఇట్స్ ద ప్రెడిక్టెడ్ పీస్, ఇట్స్ ద ప్రామిస్డ్ పీస్ అండ్ ఇట్ ఈస్ ప్రొక్లెయిమ్డ్ పీస్. కాబట్టి ముందుగా చెప్పబడింది, ప్రవచించబడింది, వాగ్దానం చేయబడింది, తర్వాత ప్రకటన చేయబడింది, ఇవ్వబడుతూ ఉంది. ఇప్పుడు ప్రకటన చేయబడుతుంది. నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను అని పిలుస్తున్నాడు ప్రభువారు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేతనని ప్రకటిస్తున్నాను. ఆ ప్రకటనను నీవు గైకొని ఆయన దగ్గరికి వస్తే నీకు సమాధానం ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు దేనికంటే మొదటిగా విశ్రాంతి కొరకు పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28-29 వచనాలు మనం చూస్తే, ఆయన ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేతున్నా అంటున్నాడు. రెండవదిగా ఆయన అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి. ఇదండి ఆయన కాడిని ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటేనే నిజమైన విశ్రాంతి. చాలా మంది అనుకుంటారు, అబ్బా నా భారం పోయింది, ఇంకా విశ్రాంతి వచ్చింది. సరే, విశ్రాంతి వచ్చింది. సంపూర్ణమైన విశ్రాంతి కావాలంటే ఆయన దగ్గర నేర్చుకో. ఆయన దగ్గర దీనత్వం నేర్చుకో. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండి. ఆయన మనసు కలిగి ఉందా? దీనమైన మనసు, తగ్గించుకునే మనసు, ఇతరుల కొరకు తను తాను త్యాగం చేసుకునే మనసు. ఆ మనసు శిష్యుల పాదాలు కడిగిన మనసు. అటువంటి మనసు కలగాలి మనకు. అటువంటి మనసు కలిగినప్పుడు విశ్రాంతితో జీవిస్తావు. ఎన్నెన్నో కలవర పరిస్థితులు వచ్చినా, ఇంటిలో వచ్చినా, సంఘంలో వచ్చినా, సమాజంలో వచ్చినా, నీవు సమాధానంగా జీవించగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు. రెండవదిగా ఎందుకు పిలుస్తున్నాడంటే సమాధానం కొరకు పిలుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. మొదటి కొరింథీ 7:15. కాదండి, 15వ వచనం. 7:15 చివరి భాగం. సమాధానంగా ఉండుటకు దేవుడు మనను పిలిచి ఉన్నాడు. ఎందుకు పిలిచాడట? సమాధానం ఉండడానికి. కొట్లాట్లకు కాదు సుమా, స్థానాల కోసం కాదు సుమా. ఈ స్థానాల గురించి ఆలోచించినటువంటి వాడు, దేవుని వాక్య ప్రకారంగా ఎదుగుదల జీవితం కలిగిన వాడు, కుమారుని స్థానంలోకి ఎదిగిన వాడు. ప్రియ సహోదరి సోడా, ఇంకా మనం ఎదగలే. నా మట్టుకు నేను చూసుకుంటే నేను కూడా ఎదగలేదు. స్థానాలు వద్దని అనుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. అయినా కూడా ఇంకా కొన్ని పోవాల్సి ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నేను ఈ సమాధానం కొరకై పిలిచినాడు దేవుడు. దేవునితో సమాధానం ఉండాలి, తర్వాత సహోదరులతో సమాధానం ఉండాలి, తర్వాత సమాజంలో కూడా సమాధానంగా జీవించాలి. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఆయన పిలిచేది సమాధానం పిలుస్తున్నాడు. ఇంకొకటి ఆయన కృప కూడా పిలుస్తున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. చాలండి. ఆయన అంటున్నాడు, తన కృప తప్పున
నన్ను పిలిచాడు అంటున్నాడు. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే మధ్య భాగంలో మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృప అక్కడ కింద రాయబడింది. ఆయన మనల్ని పిలిచాడు పరిశుద్ధమైన పిలుపుతో. అంటే కృప చొప్పున పరిశుద్ధమైన పిలుపుతో కృప కొరకై మనం పిలిచాడు, కృపకు పాత్రలు కావాలని పిలిచాడు. కాబట్టి చాలాసార్లు కృప నుంచి తొలగిపోయే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త సుమా, ఆయన కృప ఎంతో ప్రాముఖ్యమైంది. ఆ కృప నుండి తొలగిపోకూడదు. కృప నుండి తొలగిపోయిన వారి జాబితా యూదా పత్రికలో చక్కగా రాయబడింది. ఆ జాబితాలో కనుక నీ యొక్క పరిస్థితి ఉంటే చాలా విచారకరమైన విషయం. ఈ కృప గురించి ధ్యానించినప్పుడు నా చేతులు కాళ్ళు వడికినాయి. ప్రభువా, నీ కృప నేను ఎంత నిరర్థకంగా ఇచ్చినాను, నన్ను క్షమించు ప్రభువా అని అప్పటి నుంచి తీర్మానం చేసుకున్న. ప్రభువా, బ్రతికితే నీ కొరకే, చనిపోతే లాభం. ప్రభువా, నీ కృప నుండి నన్ను తొలగిపోలేవకు, నన్ను కరుణించు ప్రభు. కాబట్టి కృపను లోకు వేయించొద్దు సుమా. దేవుని కృప ఉన్నదిలే అనుకుంటే కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకెందుకు పిలిచాడు? ఆయన సహవాసానికి పిలిచి, చాలా ఉన్నాయి, 5 సంగతులు మాత్రమే. ఆయన విశ్రాంతికి పిలిచాడు, ఆయన సమాధానానికి పిలిచాడు, ఆయన కృపకు పిలిచాడు, ఆయన మహిమకు పిలిచాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. దేనికి పిలిచాడట? మహిమను పొందడానికి పిలిచాడు. అంటే గుర్తుపెట్టుకోవాలి, విక్టోరియా మహారాణి తాను చిన్నప్పుడు అక్కడ ఈ యొక్క డాల్స్తో ఆడుకుంటుందట, బొమ్మలతో ఆడుకుంటా ఉందట. తన దాది వచ్చి ఆయనంట తను పెంచిన ఆ దాది వచ్చి అంటున్నట, అమ్మ ఏంటి నువ్వు ఈ టైం వేస్ట్ చేస్తున్నావు అన్నట. ఏం టైం వేస్ట్ చేస్తున్నారంటే, నేను ఆడుకుంటున్నాను కదంటే, నువ్వు ఆడుకునే సమయం కదమ్మా, నీవు కాబోయే రాజకుమార్ అంటే రాణి అవుతున్నావు. కాబట్టి నువ్వు ఇవి మెళకువలు నేర్చుకోవాలి. కాబట్టి నీవు జాగ్రత్తగా నీ యొక్క టైంను సద్వినియోగం చేసుకోవాలన్నట. అప్పుడు నుండి ఆ డాల్స్ పక్క పడేసి తాను ఏమేమి మెళకువలు నేర్చుకోవాలి అన్నీ అడుగుతూ, దానిని అడుగుతూ, ప్రశ్నలతో అన్నీ నేర్చుకున్నాడు. అలాగనే నేను మన ప్రయాణం మహిమకు చేరాలంటే ఆయన కుమారుని సారూప్యం కావాలి. ఆ సారూప్యం కావాలంటే ఏంటో, ఎట్లా చేయాలో అది నేర్చుకోవాలి. ఎప్పుడు స్థానాల కోసం, లేకపోతే దయచేసి క్షమించండి మాట వాడుతున్నాను, దాని కొరకై పాకులాట పడకూడదు. మన యొక్క దృష్టి ఏంటంటే మహిమ. యేసు వైపు చూడు, ఆ మహిమ కొరకు సిద్ధపడు. అప్పుడు దేవుడు నేను అధికంగా వాడుకుంటాడు. ప్రియ సహోదరికి సహోదరుడా, నేను ఆయన పిలుపు నమ్మకస్తులమై ఉంటున్నామా? ఆయన పిలిచాడు మనలను. ఈ 5 విషయాలు పిలిచాను. దేవుడు తన యొక్క సమాధానమును బయలుపరిచాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 17 వరకు చూస్తే, గాడ్ రివీల్స్ పీస్. ఒక్క మాట మాత్రం చూడండి, అంత సమయం లేదు. 2:11 మాత్రం. 13వ వచనం చదువు. అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆ పైన వచనాలు చూస్తే మనం ఒకప్పుడు దేవుడు లేని వారు, దూరస్తులం, నిరీక్షణ లేని వారు, పరదేశులం, పరిజనులం, సహపౌరులం కాదు, వాగ్దాన నిబంధనలు లేదు. అయితే దేవుడు తన యొక్క సమాధానము బయలుపరచడం ద్వారా మనం దానికి వారసులమైనాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమా 8:5. 5:8 క్షమించండి, 5:8. తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎట్లనగా మనం ఇంకా పాపం ఉండగానే భక్తి మనం కొరకు ఆయన చనిపోయాడు. అంటే ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. He reveals his love, he reveals his peace. కాబట్టి నా జీవితంలో ఆయన తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. తన యొక్క ప్రేమ కుమారుని బయలుపరిచాడు. సమాధానం నీకు కావాలంటే యేసు ప్రభువుని ఆయన బయలుపరిచాడు సమాధానం. తర్వాత చూడండి, యేసు ప్రభు ఆ యొక్క సమాధానం ఇచ్చాడు. చూడండి, కీర్తన 29:11. కీర్తన 29:11. కీర్తన 29:11.
యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడు అంటే యోహాను సువార్త 14:1లోను 27 ఉంది. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని యేసు ప్రభువారి శాంతిని ఇవ్వడానికి, శాంతి ప్రదాతగా, సమాధాన కారకుడుగా ఈ లోకానికి పంపించాడు. కాబట్టి యేసు ప్రభు హీ గివ్స్